హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రోజా ఉపేంద్ర ప్లాన్తో రోజా యువరాణి అవ్వాలి అని ఉపేంద్ర హర్షవర్ధన్ వాళ్ళ ఇంటికి వస్తారు. హర్షవర్ధన్ ఉపేంద్రాని చూసి, ఏంటి ఉపేంద్ర, నిన్ను చూసి చాలా రోజులైంది, రాజసంస్థానం అంతా బాగానే ఉంది కదా అని అంటారు. చాలా బాగుంది సార్, కానీ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను. మా కొల్హాపూర్ సంస్థానానికి యువరాణిని ప్రకటించాలి అని అనుకుంటున్నాం. పట్టాభిషేక మహోత్సవాన్ని జరిపించాలి అనుకుంటున్నాం అని అంటారు ఉపేంద్ర. అవునా, చాలా మంచి విషయం. ఇంతకీ యువరాణిగా అని అంటారు. యువరాణి ఎవరో కాదు సార్, మీ కోడలు శ్రీ 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 రోజా అని అంటారు. ఇంక రమాదేవి అలా చూస్తూ ఉంటుంది రోజా వైపు. రోజా అప్పుడే స్టెప్స్ దిగుతూ అలా ఇంక నడుచుకుంటూ రాయల్గా వస్తూ ఉంటే చామంతి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. రోజా అరుణ్ ఇద్దరు వచ్చి ఉపేంద్ర దగ్గర నించుంటారు. ఉపేంద్ర గారు, నిజంగా మీరు ఇలా చేయాలనుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటుంది రోజా. మంచి ముహూర్తాన్ని పంతులు గారు మాకు నిర్ణయించారు, అందుకే ఆ రోజే మీ పట్టాభిషేకం జరగాలి అని నేనే కాదు, మన కొల్హాపూర్ సంస్థానంలో ఉన్న ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. రేపే దివ్యమైన ముహూర్తం ఉంది. రేపే మీరందరూ కలిసి మా రాజ సంస్థానానికి రావాలి అని చెప్పి అంటారు. ఇంకా అలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట హర్షవర్ధన్. అప్పుడే ఇంకా అరుణ్, చూసారా డాడ్, మమ్మల్ని ఎంత అనుమానించారు, అవమానించారు. ఏమన్నారు ఆ రోజు? రోజా ఎప్పుడు మహారాణి అయితే అప్పుడు చూసుకుందాం అంటున్నారు. పట్టాభిషేకం ఎప్పుడు పెట్టిస్తావమ్మా అని వెటకారంగా అడిగారు. కానీ ఇవాళ చూశారు కదా, నా రోజా రేపటితో యువరాణి అవుతుంది. అప్పుడు నేను సొంతగా ఎయిర్లైన్స్ బిజినెస్ స్టార్ట్ చేసి మీకంటే 10 టైమ్స్ ఎక్కువ టర్న్ ఓవర్ని తెచ్చి పెట్టుకుంటాను. ఇది నా ఛాలెంజ్ డాడ్, 10 రోజా అని చెప్పి అరుణ్ రోజాని తీసుకొని పొగరుగా అక్కడి వెళ్ళిపోతారు. ఇంకా చామంతి పాపం చాలా బాధపడుతుంది. అప్పుడే ఇంకా చామంతి రోజా దగ్గరికి అయితే వస్తుంది. రోజా ఎవరు లేని టైంలో ఫోన్లో ఉపేంద్రతో మాట్లాడుతుంది. ఉపేంద్ర, థ్యాంక్ యూ, ఖచ్చితంగా రేపు సంస్థానంలో నీకు కావాల్సింది నేను ఇస్తాను అని అంటారు. రాజమణిహారం నా చేతికొస్తే నేను ఏదైనా చేస్తాను. సరే, కాల్ కట్ చేయి, చాలా పనులున్నాయి, సంస్థానంలో ఎన్నో చేయాలి అని ఇంకలా ఉపేంద్ర సంస్థాన ప్రజలందరినీ తీసుకొచ్చి బాగా బెదిరిస్తాడు. చూడండి, రేపు మహారాణిగా రోజా అవుతుంది అని అంటారు. అదేంటి బాబు, రోజా అవడం ఏంటి అని అంటారు. అవును, రోజానే రాజా వారి రాణి వారి మనవరాలు. ఒకప్పుడు రోజా తప్పిపోయింది, రామచంద్రయ్య రోజాని పెంచుకున్నారు. కాబట్టి మీరందరూ రోజాని యువరాణిగా ఒప్పుకోవాలి అని ఇంకా అలా ఉపేంద్ర ఒక పెద్ద మనిషి తరహాలో ప్రజలందరినీ ఒప్పిస్తాడు. ప్రజలు కూడా అది నిజమేనేమో, రామచంద్రయ్య దగ్గరే మనవరాలు పెరిగిందేమో అనుకొని రోజా ఇస్ ద యువరాణి అని అనుకుంటారు. ఇది ఇలా ఉండగా చామంతి రోజా దగ్గరికి వచ్చి, ఏయ్, ఏం మాయ చేసావే, ఏం మతలబ్ చేసావే అని అడుగుతుంది. ఓ, ఇప్పుడు నీకు చెప్పాలా? సరే చెప్తానులే అని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. రోజా ఉపేంద్ర ఒక చోట మీట్ అవుతారు. నాకు ఆ రాజమణిహారం ఇస్తేనే నీకు నేను సాక్ష్యాలు ఇస్తానని చెప్పాక కూడా నన్ను ఎందుకు కలవాలనుకుంటున్నావు రోజా అని అడుగుతారు ఉపేంద్ర. చూడు ఉపేంద్ర, రాజమణిహారం ఇప్పుడు మా మావయ్య గారి చేతిలో ఉంది. బ్యాంకు లాకర్ కంటే పవర్ఫుల్ ఆయన. ఆయనకి కొంచెం అనుమానం వచ్చినా మన గురించి పూర్తిగా తెలుసుకుంటారు. కాబట్టి నేను చెప్పేది ముందు విను. నన్ను యువరాణిగా ప్రకటిస్తున్నామని నువ్వు మా మావయ్య గారికి అత్తయ్య గారికి చెప్పు. అప్పుడు వాళ్ళు సంతోషిస్తారు. పట్టాభిషేకం ఎలాగో మన కొల్హాపూర్ సంస్థానంలోనే జరుగుతుంది కాబట్టి రాజమణిహారానికి పూజ చేయాలి. కాబట్టి రాజమణిహారాన్ని అక్కడికి ఖచ్చితంగా తీసుకొస్తారు. కాబట్టి తీసుకొచ్చినప్పుడు, లేకపోతే ఏదో ఒక టైంలో అందరూ పరధ్యానంగా ఉన్నప్పుడు నకిలీ రాజమణిహారాన్ని అక్కడ పెట్టేసి ఒరిజినల్ రాజమణిహారాన్ని నువ్వు తీసేసుకో. అప్పుడు ఎవ్వరికీ డౌట్ రాదు. రాజమణిహారం ప్యూర్ క్వాలిటీస్ మా మావయ్య గారికి తెలియదు కాబట్టి నిజమైన రాజమణిహారమే అనుకొని ఆయన దగ్గరే దాచిపెట్టుకుంటారు. ఒరిజినల్ మణిహారం నీ దగ్గర ఉంటుంది, ఓకేనా అని అంటుంది రోజా. నువ్వు చెప్తుంటే ఈ ఐడియా బాగానే ఉంది. సరే, అలాగే చేద్దాం. 100 కోట్ల కంటే విలువైన రాజమణిహారం నా దగ్గర ఉంది అంటే అంతకంటే నాకేం కావాలి? నువ్వు చెప్పినట్టే
నేను మీ ఇంటికి వచ్చి నేను యువరాణిగా ప్రకటిస్తాను అని ఇంకా అలా యువరాణిగా ప్రకటిస్తాడనమాట ఉపేంద్ర. ఛీ, నీకు కొంచెం కూడా మనస్సాక్షి లేదా? రాజావారి రాణివారి సంస్థానం పైన కన్నేశావు. స్వార్థంగా రాజమణిహారాన్ని ఆ నీచుడైన ఉపేంద్ర దగ్గర తాకట్టు పెట్టి ప్రగల్భాలు పలుకుతున్నావు. చూడు, ఇప్పటి వరకు సొంత అక్కవి కదా, రక్తం పంచుకొని పుట్టావు కదా అని నేను ఓపికతో భరించాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను రోజా, మాట ఇచ్చి చెప్తున్నాను, రాజావారి రాణివారిపై ఒట్టు పెట్టి చెప్తున్నాను, నీకా సింహాసనం దక్కనివ్వను అని గట్టిగా చెప్తుంది చామంతి. ఏంటి దక్కనివ్వవా? ఇలాంటి మాటలు ఎన్నో విన్నాను. ఇప్పుడు నా గెలుపుని వేగాన్ని ఎవ్వరూ ఆపలేరే, ఆఖరికి నీతో సహా. నేను నీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, కొల్హాపూర్ సంస్థాన యువరాణిగా రేపు కిరీటం నా తలపై ఉంటుంది, సింహాసనంపై నేను కూర్చుంటాను, పట్టాభిషేకం జరుగుతుంది అని రోజా చెప్తుంది. ఇంక పాపం చామంతి ఏమో లేదు, ఆ రాజమణిహారం గురించి ఇంత ఇంత నీచానికి ఒడిగడుతున్నారా అని పాపం చాలా బాధపడుతుంది చామంతి. ఇది నన్నేమీ చేయలేదు. ఉపేంద్ర రేపు చాలా మందితో ప్లాన్డ్గా ఉన్నాడు. ఇంకా చామంతి ఒకవేళ ఉపేంద్ర గురించి నిజం చెప్పాలి అనుకున్నా, అప్పట్లో రాజావారు రాణి వారిని చంపింది రామచంద్రయ్య అని ఊర్లో ప్రజలందరూ నమ్ముతున్నారు కాబట్టి చామంతి పైనే రివర్స్ అయ్యి చామంతిని కొట్టి తరిమేస్తారు. కాబట్టి ఎటువైపు చూసినా నాకు సేఫే అని ఉపేంద్ర రోజా ఇద్దరు అనుకుంటారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. కొల్హాపూర్ సంస్థానం నుండి భటులు, మహారాజులు లైక్ మంత్రులు అలా అందరూ కలిసి, కొంతమంది పెద్దవాళ్ళు రాజగురువులు అందరూ కలిసి అయితే ఇంకా హర్షవర్ధన్ వాళ్ళ ఇంటికి వస్తారు. వచ్చి మా యువరాణిని ఇక్కడి నుండి సగౌరవంగా తీసుకువెళ్ళడం అనేది మా ఆనవాయితీ బాబు అని ఇంకా రోజాకి అడుగడుగున పువ్వులు వేస్తూ ఇంకా తనకైతే అలా రాయల్గా తీసుకొని వెళ్తారు. తన చేతికి రోజా చేతికి రాజదండాన్ని ఇస్తారు. రాజదండంని ఇచ్చి అలా నడిపించుకుంటూ ఇంకా తన్నైతే ఒక రథం పైనైతే తీసుకువెళ్తూ ఉంటారు. అదంతా చూస్తూ ఉంటుంది చామంతి. ఇంకా అలా రథంపై ఊరికైతే తీసుకువెళ్తారు కొల్హాపూర్ సంస్థానానికి. వీళ్ళందరూ ఏమో కారులో బయలుదేరుతారు. ఇంకా అరుణ్ అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు అసలు. ఇంకా అలా అందరూ కొల్హాపూర్ రాజ సంస్థానానికి రీచ్ అవుతారు. కొల్హాపూర్ రాజ సంస్థానం అందంగా డెకరేట్ చేసి ఉంటుంది. ఆ సంస్థానం మొత్తం పెళ్లి కూతుర్లా ఆ మహల్ అంతా రెడీ అయిపోతుంది. రమాదేవి తన ఫ్లాష్ బ్యాక్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఒకప్పుడు ఈ ఇంటి పని మనిషిగా ఉన్నాను, అన్నేళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ యువరానికి అత్తగా ఇక్కడికి వచ్చాను, నిజంగా ఇది చాలా మంచి విషయం అని అనుకుంటుంది రమాదేవి. ఇంకా హర్షవర్ధన్ వాళ్ళు కూడా అలా చూస్తూ ఉంటే అప్పుడే ఇంకా రోజాని ఇంకా కిందకి రథం నుండి దించిన తర్వాత తనకి మొత్తం కర్టెన్స్ కట్టి ఒక రాణిలాగా యువరాణిలాగా పైన గొడుగు వేసి ఆ దేవతలకి పట్టుకున్నట్టు ఛత్రాన్ని పట్టుకొని ఇంకా నడిపించుకుంటూ తీసుకువెళ్తూ ఉంటారు రోజాని. చామంతి అదంతా చూస్తుంది. దేవుడా, ఏంటి ఇదంతా నా కళ్ళతో ఎలా చూడాల్సి వస్తుంది అని పాపం చాలా బాధపడుతుంది చామంతి. ఇంకలా పంతులు గారు వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అమ్మ, మీరు సింహాసనాన్ని అధిష్ఠించే ముందు మీ ఇలవేల్పుగా వస్తున్న, మీ తరతరాలుగా వస్తున్న ఆ రాజమణిహారాన్ని అమ్మవారికి అలంకరించి మీరు ప్రత్యేక పూజని చేయాలి. మీ తరమే కాకుండా మీకు పుట్టబోయే పిల్లలు, ఆ మనవళ్ళు, ఆ మనవరాళ్ళకు కూడా ఈ రాజమణిహారం కిరణాలని స్పర్శించేలా, మీ ఇంటిల్లిపాది, మీ ఊరి జనాలందరూ సంతోషంగా ఉండేలా దీవించమని మీరు అమ్మవారిని కోరుతూ రాజమణిహారాన్ని మీరు పూజ చేయించాలి అని చెప్తారు. అలాగే పంతులు గారు, మావయ్య గారు రాజమణిహారాన్ని తీసుకొచ్చారా అని అడుగుతారు. తీసుకొచ్చానమ్మా అని ఇంకా అలా హర్షవర్ధన్ అయితే రాజమణిహారాన్ని అమ్మవారికి అలంకరిస్తారు. ఇంకా అలా రాజమణిహారానికి పూజలు జరుగుతాయి. ఆహా, ఇంకా సేపట్లో రాజమణిహారం నా చేతిలోకి వచ్చేస్తుంది అని ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు ఉపేంద్ర. ఇంకా పాపం చామంతి ఎవ్వరూ వెళ్ళకపోయినా రాజావారి రాణివారి రూమ్కి అయితే వెళ్తుంది. వెళ్ళి వాళ్ళ ఫోటో వైపు చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది చామంతి. అమ్మగారు, రాణివారు, రాజావారు, చూస్తున్నారా, మీ సంస్థానంలో మీ మీ కళ్ళ ముందే ఆ రోజా
కనీసం అర్హత లేని రోజా యువరాణిగా మారుతుంది. మీరే ఎలా అయినా దానికి బుద్ధి చెప్పాలి. ఆ సింహాసనాన్ని అది అధిష్ఠించకూడదు అని ఫోటో పట్టుకొని బాధపడుతూ ఉంటే ఒక్కసారిగా ఒక పెద్ద గాలి అనేది వస్తుంది. ఇంకా పెద్ద గాలి రావడంతో రాజావారు రాణివారికి ఆకాశంలో మబ్బులు విడిపోయి రాణివారు ఎవరైతే ఉన్నారో ఆ రాజమణిహారాన్ని చామంతి చేతికిచ్చిన రాణివారు శ్రీ 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 అన్నపూర్ణాదేవి గారి ఆత్మ చామంతిలోకి వస్తుంది. ఒక్కసారిగా చామంతి అయితే ఇంకా అలా రాణివారిలా చూస్తూ రాణివారి కట్టుకున్న చీరని కట్టుకొని పెద్ద బొట్టు పెట్టుకొని రాజదండాన్ని చేతిలో పట్టుకొని కిందకి వెళ్తుంది. ఒక్కసారిగా చామంతిని చూసి అందరూ షాక్లో ఉండిపోతారు. ఇంకలా రోజా సింహాసనం వైపు వెళ్తూ ఉంటే రోజా చేయి పట్టుకొని గట్టిగా పక్కకి లాగేసి ఆ సింహాసనంపై కూర్చుంటారు రాణివారు శ్రీ 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 అన్నపూర్ణాదేవి గారి ఆత్మ. ఆ ఆత్మ చామంతిలోకి ప్రవేశించడం వల్ల చామంతికి ఏం జరుగుతుందో తెలియకపోయినా సింహాసనాన్ని అఫీషియల్గా అధిష్ఠిస్తుంది చామంతి. ఒక్కసారిగా రోజా, ఏయ్ చామంతి ఏం చేస్తున్నావే అని అడుగుతారు. ఉపేంద్ర వాళ్ళు కూడా, హేయ్ చామంతి ఏంటి మా అత్తయ్య గారి చీర కట్టుకొని వచ్చి రాణివార్లా కూర్చుంటున్నావు, లే మర్యాదగా లేకపోతే మనుషుల్ని పెట్టి కొట్టిస్తాను అని అంటారు. రేయ్ ఉపేంద్ర అని అంటారు అన్నపూర్ణాదేవి రాణివారి వాయిస్తో చామంతి. ఒక్కసారిగా ఉపేంద్ర గడగడ వణుకుతూ ఉంటారు. మమ్మల్ని అన్యాయంగా చంపి ఇప్పుడు నీ స్వార్థానికి ఈ రోజాని యువరాణిని చేయాలనుకుంటున్నావారా అని అడుగుతారు. ఒక్కసారిగా ఉపేంద్ర షాక్ అయిపోతారు. వెంటనే రోజా, ఏయ్ నువ్వు చామంతివే కావాలని మా అమ్మమ్మలా, ఏయ్ నేను చామంతి కాదు, రాణివారి కొల్హాపూర్ సంస్థానానికి చెందిన రాణిని, శ్రీ శ్రీ అన్నపూర్ణాదేవిని అని అంటారు. వెంటనే హర్షవర్ధన్, మేము ఈ విషయాన్ని ఎలా నమ్మగలమమ్మా అని అడుగుతారు. ఏంటి హర్షవర్ధన్, నీకు నేను బాగా గుర్తుండి ఉండాలే. చూడు హర్షవర్ధన్, ఒకప్పుడు ఏమీ లేని స్థానంలో నువ్వు మా ఇంటికి వచ్చావు, గుర్తుందా? వచ్చిన తర్వాత నీకు మా రాజావారు ఆస్తి పేపర్లని కొన్ని భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్ని ఇచ్చారు. వాటిని నువ్వు తీసుకువెళ్తుంటే వాటితో పాటు నా రాజ కంకణాన్ని కూడా నీకు ఇచ్చాను, గుర్తుందా అని అంటారు. అవునమ్మా అవును, ఈ విషయం నాకు తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరికీ తెలీదు. అలాంటిది మీకు తెలిసిందంటే ఖచ్చితంగా మీరు రానివారే అని అంటారు హర్షవర్ధన్. వెంటనే రమాదేవి, హర్ష దాని మాటలు నమ్ముతావేంటి హర్ష అని అంటారు. ఏయ్ రమణమ్మ అని అంటారు. ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతుంది రమాదేవి. ఇంకా రోజా వాళ్ళందరూ గడగడ వణికిపోతూ ఉంటారు. అమ్మ మీరు అన్నపూర్ణాదేవి అని, మీరు రానివారని మేమందరం నమ్ముతున్నామని ప్రజలందరూ కూడా మోకాలపై కూర్చొని చామంతి బాడీలో ఉన్న రాణివారికి నమస్కారం చేస్తూ ఉంటారు. రాణివారు అలా ఇంక చూస్తూ, చూడండి ఈ పట్టాభిషేకం రోజాకి జరగడం నాకు ఇష్టం లేదు. ఆ రాజమణిహారాన్ని అడ్డు పెట్టుకొనే ఇదంతా రోజా చేస్తుంది. రోజా యువరాణి అయ్యే అర్హత లేదు. నా మనవరాలు బ్రతికే ఉంది, కానీ తను రోజా కాదు, ఎక్కడో ఉంది. ఆ మనవరాలు ఎక్కడుందో వెతకాలి, కనిపెట్టాలి, తనకే పట్టాభిషేకం జరగాలి అని కళ్ళు తిరిగి పడిపోతుంది చామంతి. ఇంకా అలా చామంతిని వెళ్ళి ప్రేమ్ చామ్ అని చెప్పి పట్టుకుంటాడు. ఇంకా అలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చామంతి కళ్ళు తెరిచి చూసేసరికి నాకేమైంది అని అడుగుతుంది చామంతి. నీకేం కాలేదమ్మా, రాణివారు ఆదేశించారు. ఇక రోజా నువ్వు మనవరాలివి కాదు అని తేలిపోయింది. ఇంక ఈ పట్టాభిషేకం జరగదు అని అంటారు హర్షవర్ధన్. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుందనమాట అలా రోజా. ఇంకా అలా హర్షవర్ధన్ ఆ రాజమణిహారాన్ని కూడా మామూలుగా తీసుకొని వెళ్ళిపోతారు. ఎందుకంటే పూజ జరిగిన వెంటనే ఈ ఇన్సిడెంట్ జరుగుతుంది కాబట్టి ఉపేంద్ర వాళ్ళకి ఆ రాజమణిహారాన్ని నకిలీ రాజమణిహారంతో రీప్లేస్ చేసే టైం కూడా దొరకదు. సో అలా ఇంకా రాజమణిహారంని హ్యాపీగా హర్షవర్ధన్ ఇంటికి తీసుకువెళ్ళిపోతారు. ఇంటికి వచ్చిన తర్వాత, రే ప్రేమ్ నేను నీకు ఒక బాధ్యత అప్పచెప్తున్నానురా. రాణివారు
చామంతిలోకి వచ్చి చెప్పినట్టుగా తన మనవరాలు ఎక్కడ ఉన్నారు, ఆవిడ్ని మనం వెతకాలి, కనిపెట్టాలి. రాణివారి రాజావారి మనవరాలికి మాత్రమే ఆ పట్టాభిషేకం జరగాలి. అసలైన యువరాణి ఎవరో మనం కనిపెట్టాలరా, అది మనకి రాణివారు ఇచ్చిన ఆదేశం, సరేనా అని అంటారు. ఓకే నాన్న, ఖచ్చితంగా ఆవిడ ఎక్కడున్నా, తను ఎక్కడున్నా యువరాణిని నేను కనిపెడతాను అని బాధ్యత తీసుకుంటారు ప్రేమ్. ఇంకా అలా చంద్రిక అదంతా వింటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.